బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ పోలీసుల వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే అంశం మరోసారి పార్లమెంటు చర్చకు రానుంది. ఇక ఇప్పటికే పార్లమెంట్ మొదలైన రోజు నుండి ఉభయ సభల్లోనూ అధికార విపక్షాల పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు మణిపూర్ అంశంపై బాధితుల పక్షాన నిలవడంతో ఈ రోజు సభలో మరోసారి ఇదే అంశం చర్చకు రానుంది. స్థానిక యంత్రాంగం వైఫల్యం పట్ల మొదటి నుండి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ఇండియా కూటమి మిత్రులతో కలిసి మరోమారు కేంద్రంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ పోలీసుల వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే అంశం మరోసారి పార్లమెంట్ లో చర్చకు రానుంది. ఇప్పటికే పార్లమెంట్ మొదలైన రోజు నుండి ఉభయ సభల్లోనూ అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు మణిపూర్ అంశంపై బాధితుల పక్షాన నిలవడంతో ఈ రోజు సభలో మరోసారి ఇదే అంశం చర్చకు రానుంది. స్థానిక యంత్రాంగం వైఫల్యం పట్ల మొదటి నుండి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ఇండియా కూటమి మిత్రులతో కలిసి మరోమారు కేంద్రంపై విరుచుకుపోయే అవకాశాలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ పోలీసుల వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే అంశం మరోసారి పార్లమెంట్ లో చర్చకు రానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. మొత్తానికి మరోసారి పార్లమెంటును ఈ అంశం కుదిపేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుండి మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాలు సుప్రీంకోర్టు మొదట్లోనే నేరుగా జోక్యం చేసుకుంది. ఈ డిలే ఏదైతే ఉందో, అంటే సంఘటన జరిగినప్పటి నుండి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి జరిగినటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ సమయం. మే 4వ తారీఖున సంఘటన జరిగితే మే 18వ తారీఖున అక్కడ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. ఇంత సమయం ఎందుకు పట్టింది అనే అంశంపైనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు బాధితుల్లో వారు సుప్రీంకోర్టుకు ఒక విషయం తెలిపారు. అది చాలా దారుణమైనటువంటి అంశం. అక్కడ రక్షణగా ఉండాల్సినటువంటి మణిపూర్ తమని ఈ నిందితులు ఎవరైతే అలా వ్యవహరించారో, అలా దారుణంగా వ్యవహరించారో, తమని తీవ్రంగా గాయపరిచి తమని నగ్నంగా ఊరేగించారో, ఆ సంఘటనకు కారణమైనటువంటి నిందితులకు అప్పగించింది పోలీసులేనంటూ వారు చెప్పడంతో ఆ న్యాయమూర్తి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యారు. ఆయన మొత్తం ఈ విషయం ఏదైతే ఉందో మొదటి పేర్కొంటున్నట్టుగానే ఇది ఖచ్చితంగా వ్యవస్థా వైఫల్యం. అంటే ఇది ఇంటెలిజెన్స్ కి సంబంధించి కాదు, ఇతర వీటికి కాదు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన నేరుగా చూసినటువంటి అధికారులు వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి వైఫల్యంగా పేర్కొంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ, అంటే ఎవరితో కూడా సంబంధం లేకుండా, అటు రాష్ట్రంతో ఇటు కేంద్రంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక ఇక ఎవరికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే సిబిఐకి సంబంధించి విపక్షం అభ్యంతరాలు తెలిపింది. ఆ విచారణ పట్ల కూడా సంతృప్తికరంగా ఎవరు లేరని ఇప్పటికే దీనికి సంబంధించి స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా సుప్రీంకోర్టే కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి
వీరికి సంబంధించినటువంటి ఎలాంటి న్యాయం చేస్తుంది, అలాగే ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాల్సింది. మరోవైపు విపక్షాలు కూడా ఈ రోజు మణిపూర్ అంశాన్ని ముందుంచబోతున్నాయి. వారి మాటలకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే బలం ఉందో అది కూడా చూడనుంది. దీంతో విపక్షాలు కూడా ఖచ్చితంగా ఈ దారుణ సంఘటనతో పాటు ఓవరాల్ గా మణిపూర్ ఇష్యూని మొత్తం కూడా వీళ్ళతో త్వరగా పరిష్కరించే విధంగా చేయాలని కోరే అవకాశం ఉంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ.